ఓ సినిమా ప్రీ రిలీజులో నటుడు శివాజీ వ్యాఖ్యలు, పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం, వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో ఫిర్యాదు, శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్, 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం, క్షమాపణలు చెప్తూ ఎక్స్లో శివాజీ పోస్ట్. చూడండి, మనవాడైతే ఎంత జాగ్రత్తగా రాస్తారో, హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. మీ సామాన్లు బయట చూపెట్టుకోకండి అనేది డ్రెస్సింగ్ సెన్స్ పాటించమని చెప్పినట్ట. రెండోది, మొండలో ఏదో పదం వాడాడు ఆయన, అట్లా అనుకుంటారు అన్నటువంటిది. ఆ పదాలు అదే ఏ జగనో లేకపోతే వైసీపీ వాళ్ళు మాట్లాడుంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ అయ్యేది ఇలాంటి వాళ్ళ అని రాసేవాళ్ళు. మనోడు కాబట్టి రాసుకొచ్చే వార్త ఇట్లుంటది. వీళ్ళు నీచాతి నీచి జర్నలిజం నడుపుతారనడానికి ఎంతకంటే సాక్ష్యం ఏమైనా ఉందా? కాకపోతే నడుస్తూ ఉంటుంది. లేకపోతే ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు, ఆమెలో ఇందిరిని చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నా పైన ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, ఆయన రాజకీయాల్లోకి రావాలని ఏ జనమన్నా ఊరుకుంటారా? ఏంది ఆయన బీకేది ప్రజలకి? అట్టంటోడు వచ్చి ఏం చేయాలంట? రాజకీయాల్లోకి రాకముందే అత్తారింటి పేరు నడ్డు పెట్టుకుని డబ్బులు తినేసినటువంటి వచ్చి రాజకీయాల్లోకి రావడం ప్రజలు కోరుకుంటున్నారా? అట్లాగే రాహుల్ గాంధీని కాదని ప్రియాంక గాంధీ వాద్రా గారు కావాలని కోరుకుంటున్నారా? ఇది ఇప్పుడు జరిగేటటువంటిది. అంటే బై బై రాహుల్ అనమాట ఇది. లేకపోతే రికార్డుపై బాహుబలి